మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్న పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలకు పాకిస్తాన్ మరోసారి వేదిక కానుంది. వచ్చే వారం జరగనున్న ఈ కీలక భేటీ కోసం పాక్ ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల పాకిస్తాన్ వేదికగా జరిగిన మొదటి విడత ప్రత్యక్ష చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న విభేదాలే ఇందుకు ప్రధాన కారణమని అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. తాము భవిష్యత్తు ప్రణాళికలను ప్రతిపాదించినా అమెరికా నమ్మకాన్ని పొందలేకపోయామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉంది. ఈ గడువు ఏప్రిల్ 22న ముగియనుంది. ఈ వ్యవధిలోనే ఇరు దేశాల మధ్య మళ్లీ శాంతి చర్చలు జరిపేలా పాకిస్తాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల నేతలతో మంతనాలు జరపగా పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ టెహ్రాన్ వెళ్లి ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వంతో సమావేశమయ్యారు. వచ్చే వారం జరగనున్న చర్చల కోసం ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్నారు. మొదటి విడత చర్చల సమయంలో దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా అదే స్థాయి బందోబస్తు ఉండనుంది. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ప్రయాణాలు తగ్గించుకోవాలని పౌరులకు అధికారులు సూచించారు. విమానాశ్రయం తదితర కీలక మార్గాల్లోని విద్యాసంస్థలు, మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తుది శాంతి ఒప్పందం కుదిరితే తాను ఇస్లామాబాద్కు వెళ్లే అవకాశముందన్నారు. అవసరమైతే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తామని, చర్చల్లోని దాదాపు అన్ని అంశాలను ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రెండో విడత చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొనడంతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలోనూ మళ్లీ స్థిరత్వం ఏర్పడే అవకాశముంది.